హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రజా వినాష్ బ్లాగ్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేము మాంచెస్టర్కి వెళ్తున్నాం. మా బ్రదర్కి రీసెంట్గా బాబు పుట్టాడు. సో ఆ బాబుకి 21 days అనమాట. సో అది చేయడానికి ఇండియాలో అయితే మనకి రిలేటివ్స్ ఫ్యామిలీ పెద్ద ఫంక్షన్లా చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే మనకి చేయడానికి వీలు ఉండదు. ప్లస్ ఇంతమంది మనకి రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చాలా తక్కువ. సో తక్కువ మందితో మంచిగా ఫంక్షన్స్ చేసుకోవచ్చు ఏమైనా ఉంటే. సో ఇప్పుడు మేము ఇక్కడి నుంచి వెళ్తున్నాము మాంచెస్టర్కి. మేము న్యూ క్యాసిల్లో ఉంటాం కాబట్టి ఇక్కడ నుంచి 2 hours డ్రైవ్ అనమాట. సో మేము మార్నింగే స్టార్ట్ అయిపోయాం. వాళ్ళ హౌస్ కమ్యూనిటీ ఏరియాలా ఉంటుంది. సో కింద మనం వెళ్ళి వాళ్ళ ఫ్లోర్ నెంబర్ కొడితే వాళ్ళకి రింగ్ అవుతుంది. సో మనం వాళ్ళతో మాట్లాడి తీయొచ్చు. కానీ మేమే అని తెలుసు కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా ఓపెన్ చేశారనమాట. సో మేము పైనకి వెళ్ళాము. వీడు పెద్ద కొడుకు వీడు. సో వాడు మేము వచ్చినామనే సంతోషంతో అట్లా ఇల్లంతా అలా తిరుగుతాడు. నెక్స్ట్ వాడు స్కూల్కి వెళ్తున్నాడు అనమాట. వీడు లేకపోతే కొంచెం డెకరేషన్ చేయొచ్చు కదా, పిల్లలు ఉంటే అన్నీ తీస్తారు అని చెప్పేసి వాడిని స్కూల్కి పంపించి తర్వాత డెకరేషన్ అది చేద్దాము అనేసి వెళ్ళాము. ఇక్కడ మనం వాళ్ళని స్కూల్ దగ్గర డ్రాప్ చేసిన తర్వాత మనం వాళ్ళని తీసుకెళ్ళడానికి టీచర్స్ అలా బయటకు వచ్చి తీసుకొని వెళ్తారనమాట లోపలికి. ప్లే స్కూల్ కాబట్టి వాళ్ళకి గేమ్స్ అవే ఉంటాయి. అంతకుమించి వీళ్ళు ఇక్కడ ఏం చెప్పరు. జస్ట్ రైమ్స్ లేదంటే డాన్స్ అలాంటివి చెప్తారనమాట. సో తర్వాత చిన్నోడికి ట్రీట్మెంట్ ఉండే, జస్ట్ విజిటింగ్ ఉండే. మేము అక్కడికి వెళ్ళి లైక్ వాళ్ళు ఏంటంటే టైం ఇప్పుడు 3 o'clock అంటే మనం 3 o'clockకే చూస్తారు. మనం 2:30కి వెళ్తే మనం జస్ట్ వెయిట్ చేయాల్సిందే. మేము వెళ్ళి అలా కూర్చున్నాము కానీ ఎవరు లేరు. బట్ అపాయింట్మెంట్ ఏ టైం ఉందో అదే టైంకి చూస్తారనమాట, ఎక్కడైనా అంతే. సో జస్ట్ విజిటింగ్ కాబట్టి ఏం అవసరం లేదు. సో దాని పక్కనే స్కూల్ ఉండే. పిల్లలందరూ గార్డెనింగ్ అని లేదంటే గేమ్స్ అని అలా ఆడుకుంటున్నారు. భలే ఉంది అది. సో మేము ఇండియా నుంచి వచ్చినప్పుడు ఈ క్లాత్స్ అన్నీ తీసుకొచ్చా, బ్యాక్గ్రౌండ్ డెకరేషన్వి అలా. ఎందుకంటే ఇక్కడ మనకి ఏమీ దొరకవు, ఫ్లవర్స్ కూడా ఉండవు. మనం ఇండియా నుంచే తెచ్చుకోవాలి ఇలాంటి బ్యాక్డ్రాప్స్ ఏమైనా. నేను ఇవి ప్లస్ ఫ్లవర్స్ అవన్నీ నేను తెచ్చుకున్నా, ఏదన్నా ఇంట్లో పూజ అయినా అలా యూజ్ అవుతుందని. సో మేము ఆ డెకరేషన్ అయిపోయిన తర్వాత మేమిద్దరం రెడీ అయ్యాము. ఇది నా లుక్. నేను ఈ శారీ ఆన్లైన్లో తీసుకున్నా. నాకు చాలా లైక్ ఎలా అంటే ఇది చున్నీ అంత బరువే ఉంది. చాలా నచ్చింది నాకు ఈ చీర. సో ఇది ఫస్ట్ టైం లైక్ మన పెద్దవాళ్ళు ఎవరు లేకుండా మేమందరం చేయడం కాబట్టి వాళ్ళు గైడ్ చేస్తూ ఉండే. మా ఆంటీ వాళ్ళు ఇది ఇలా చెయ్యి అది అలా చెయ్యి అనేసి వీడియో కాల్లో ఉండి చెప్తున్నారు. సో మా వదిన చేస్తుంది. లైక్ నాకు తెలీదు ఏమో, బట్ తను చెప్తుంటే నేను ఆడపడుచును కాబట్టి నాతో బొట్టు పెట్టించి స్టార్ట్ చేయించారనమాట. నవధాన్యాలు కలపమన్నారు. అన్నీ లేకుండే బట్ ఉన్న వాటితో మేము కలిపి అవి తన ఒడిలో పోయాలంట. ఇలా 5 గుప్పెళ్ళలాగా పట్టుకొని అక్కడి నుంచి ఆంటీ చెప్తున్నారు. సో నేను అది చేశాను అనమాట. చేసిన తర్వాత ఇంకా వేరే ప్రాసెస్ ఉంది. ఫస్ట్ అయితే ఇది కంప్లీట్ చేయమని చెప్పారు. సో మేము అందరం బొట్టు పెట్టుకొని తనకి ఒడిలో అది పోసాను. మనకి ఇండియాలో అయితే హడావుడిగా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు అమ్మమ్మలు తాతయ్యలు అందరూ ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ ఎవరు ఉండరు. బేసిక్గా ఏ ఫంక్షన్ అయినా ఇలా ఫ్రెండ్స్తో చేసుకోవాల్సిందే. కానీ చాలా మిస్ అవుతాం ఇలాంటి టైంలో, అరే మన వాళ్ళు లేరు అని చెప్పి. బట్ కొన్ని కావాలి అంటే కొన్ని తప్పదు. ఇట్స్ ఓకే అనుకొని చేయాల్సిందే. సో మేము తర్వాత ఏంటంటే ఈ ప్రాసెస్ అయిపోయాక గుమ్మం బయటికి వెళ్ళి అది చేయాలంట. ఒక చెంబులో వాటర్ వేసి చేస్తున్నారు. ఆ ఆంటీ చెప్తుంటే తను చేస్తుంది. వాడు రావాలి దొంగోడు. ఇంటి ముందు ఏం చేస్తాడు మంచోడు. ఏం కాదు వాటర్ వస్తే
సో కట్ చేద్దాం కాసంతి ఇలా సాయి దారా ఎదురు కూర్చొని మీద వేసింది ఫౌంటనే వచ్చింది మార్నింగ్ వాటర్ రాలి చుట్టి హారత్ పెట్టాను ఇవి ఇవ్వాలనా కూడా మీ ముచ్చట తర్వాత ఫస్ట్ మీరు ఏం చేస్తున్నాడు తొందర చెప్పండి చల్లగా ఉంది బయట మాకేం కాదు ఎవరికి ఇస్తున్నావు సంత పాట పాట పాడు చుట్టి వాడాలి మా హాస్టల్లో పోదు కావాలి అంట ఉంది ఫస్ట్ చూస్తాం ఉందా యూట్యూబ్లో మొత్తం మనం చెడ్డ చేస్తున్నాం అంతా నూనె వేసిన అందులో ఏమంటారు పుదీనాకులు సో వీడియో కాల్లో నుంచి చెప్తుంటే మేము అది వింటూ చేసాము. అంత పర్ఫెక్ట్ కాదు, బట్ చేసాము అంతే. సో దాన్ని నెక్స్ట్ ఉయ్యాలలో వేశారనమాట. అవినాష్ ఇంకా మా పంది, సారీ మా బ్రదర్, యూజువల్గా నేను ఆయన పంది అని పిలుస్తా. సో తన పేరు కూడా సాయి. సో వాళ్ళిద్దరు కలిసి ఫస్ట్ ఆ కింద నుంచి ఇలా పైకి, పైనుంచి కిందకి అలా తీయాలంట. చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి ఉయ్యాలలో వేయాలి. సో వీళ్ళిద్దరు మేము 3 సార్ల కంటే మేము చేయలేము, మాకు పొట్టనొస్తుంది, కాళ్ళు వస్తుంది అంటే ఏజ్ అవుతుంది కదా, వాళ్ళు వంగలేరు, అందుకని చెప్పు. ముసలైన డొప్పయ్య అంటే వీరయ్య చెప్పిన పేరు అటంటే నించో తన్నమంటుంది సో అలా అందరి తాత నేమ్స్, అలా ముందు వాళ్ళ తరాల నేమ్స్ అలా చెప్పి వీడి పేరు చెప్పారు. సో వాడి పేరు ఏంటంటే తేజస్. చాలా క్యూట్గా ఉండే ఆ రోజైతే. జనరల్గా వాడు క్యూట్ ఉంటాడు, ఆ రోజు ఇంకా ముద్దుగా అనిపించాడు. సో దాని తర్వాత మేము ఉయ్యాలలో వేసి పాట పాడాము. ఫర్ ద ఫస్ట్ టైం నేను కూడా పాట పాడా, అంటే లిరిక్స్ చూసుకుంటూ. అండ్ మేము ఇండియా నుంచి వచ్చేటప్పుడు వీళ్ళ కోసం అని శారీ, ఇంకా పిల్లల కోసం డ్రెస్సెస్ అవి తీసుకొని వచ్చాము. అమ్మవారి తరపు నుంచి పెట్టాలి కదా, సో అలా మేము పెట్టామన్నమాట. అండ్ వాళ్ళ పాప భలే క్యూట్ ఉండి అవినాష్తో చాలా బాగా ఆడుకుంది. సో అదనమాట ఈరోజు వ్లాగ్. ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ సీ యూ, టేక్ కేర్, బాయ్.